వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ను పూర్తి ఆధారాలతోనే పోలీసులు అరెస్టు చేశారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పూర్తి సాక్ష్యాధారాలతో సహా మరి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డీటెయిల్గా అతను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరైతే జనార్దన్ రావుతో వాళ్ళ అనుయాయులతో అతను ఏ రకంగా దీనికి కుట్ర పన్నారనేది క్లియర్గా కనబడుతూ ఉంది. ఒక ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల దాదాపు 30,000 మంది పైనే వాళ్ళ అక్రమ సంపాదనకి బలైపోయారు. అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ దాని మీద సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవాళ దీన్ని ప్రభుత్వం మీద ఒక నకిలీ మద్యాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేశారనేది స్పష్టంగా కనబడుతోంది. స్వర్ణాబార్ అని చెప్పి 2006-2019లో దాన్ని చెర్రీస్ కింద మార్చుకుని అక్కడ లావాదేవీలు చేసుకున్నారు ఈ జనార్దన్ పెట్టుకుని. ఎవరైతే జోగి రమేష్ తమ్ముడు రాము దీంట్లో ఉన్నారనేది క్లియర్గా కనబడుతూ ఉంది. అలాగే బాలాజీ బార్ మరొక బార్ పెట్టుకుని దాన్ని మళ్ళీ గుడ్విల్ అనే పేరు మార్చి తర్వాత మళ్ళీ ఏఎన్ఆర్ బార్ అని మార్చి 2017లో ఇబ్రహీంపట్నంలో ఒక సిండికేట్ కూడా నడిపి 2017 నుంచి 19 వరకు వీళ్ళు సిండికేట్ కూడా నడిపి లాభాలు పంచుకున్నారు. అలాగే 2023 నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు, అంటే అంతకుముందు కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చారు. 2023 నుంచి స్పూరియస్ లిక్కర్స్ తయారు చేసి ఏదైతే కల్తీ మద్యాన్ని తయారు చేసి వాళ్ళ బారుల్లో అమ్మినట్లుగా జనార్దన్ రావు క్లియర్గా చెప్పాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆపేశాను. కానీ జోగి రమేష్ గారు నాతో చేయించారు, మళ్ళీ చేయమని చెప్పి దానికి 3 కోట్ల రూపాయలు కూడా ఇస్తానని చెప్పారు. అలాగే 23వ తారీఖున ఉదయం 8:30-9:15 మధ్యలో ఈ జనార్దన్ రావు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళింది వాస్తవా కాదా? సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. అలాగే 24వ తారీఖున అతను ఆఫ్రికా వెళ్ళిపోయాడు. అంటే 23వ తారీఖున అతను ఇక్కడి నుంచి పంపించి ఇదంతా కూడా కుట్ర చేసి అక్కడ అంతా కూడా తాత్కాలికంగా మొలకల చెరువులో వాళ్ళు అక్కడ ఒక 15-20 రోజుల్లోనే అదంతా కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అవన్నీ కూడా లీక్ చేసింది వాళ్ళే. ఇదంతా కూడా చేయటానికి 3 కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకున్నారు వీళ్ళు. అంటే ఇది బయటికి పెట్టి మళ్ళీ అక్కడి నుంచి జనార్దన్ రావుతో గతంలో ఎవరో ఏలూరు దగ్గర ఉన్న అతను పార్ట్నర్గా ఉన్నంటే అతనితో వీళ్ళు ఫోన్లు చేయించి వాళ్ళ బార్లోకి వెళ్తే బార్ దగ్గర లేదంటే పక్కన వేరే ప్లేస్లో ఉందని చెప్పి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీడియాని తీసుకుని స్వయంగా ఈయన అక్కడికి వెళ్ళి, అంటే ఇదంతా ఒక కుట్రపూరితంగా ఒక ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినట్టుగా క్లియర్గా కనబడుతోంది. ఇవాళ మేము కక్ష సాధింపుగా చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. కానీ ఎక్కడా కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మా ప్రభుత్వం కానీ ఎవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే నిజంగా నిన్ను అరెస్ట్ చేయాలంటే 10వ తారీఖునే జనార్దన్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. 10వ తారీఖునే అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ రోజునే మేము అరెస్ట్ చేయొచ్చు కదా. కానీ డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు, సిట్ చేసాం.
ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్తో సిట్ ఏర్పాటు చేశాం. ఆ సిట్ దగ్గర దగ్గర 20 రోజుల పైన ఇవాళ 23 నిన్న 22వ తారీఖున చేశారు మీకు. అంటే దగ్గర దగ్గర 23 రోజుల పాటు విచారణ చేసుకుని పూర్తిగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇవాళ ఒక మాజీ మంత్రిగా మీ మీద ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కొనాలి. ఎఫ్ఐఆర్లో మీ పేరుంది, సహకరించాలి. విచారణకు సహకరించకుండా దొంగ ప్రమాణాలు చేస్తూ బీసీల మీద ప్రమాణం, నీకు ఏ అర్హత ఉందా బీసీల మీద ప్రమాణం చేయటానికి? ఇవాళ వైసీపీ వాళ్ళ యొక్క బ్రతుకే ఒక క్రిమినల్ బ్రతుకు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని హత్యలు చేశారు. సొంత బాబాయిని హత్య చేసి సొంత బాబాయిని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒకరోజేమో గొడ్డలపోటు అంటారు, గుండెపోటు అంటారు. సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు వస్తే సిబిఐనే తప్పుపడతారు. సాక్ష్యాధారాలు తారుమారాలని ప్రయత్నం చేస్తారు. ఆ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ క్రిమినల్స్ అంతా చేరతారనే దానికి ఇదే ఒక నిదర్శనం. మరి ఆనాడు మీరు చేసినటువంటి లిక్కర్ దందాలో మరి నెల్లూరు మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, మరి ఆయన్ని మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే గుంటూరు జిల్లాలో ఆనాడు ఎలక్షన్స్ తెచ్చినటువంటి అక్రమ మద్యానికి చాలామంది చనిపోతే వాళ్ళని ఏమన్నా సస్పెండ్ చేశారా? జంగారెడ్డిగూడెంలో దగ్గర దగ్గర 30 మంది చనిపోయారే మీ దాహానికి, మీ డబ్బు దాహానికి చనిపోతే అక్కడ ఏవి ఎంక్వైరీలు చేయించారు? ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? ఆ బాధితులకు ఏమన్నా మీరు డబ్బులు ఇచ్చారా? సాక్షాత్తు విజయవాడ మహానగరంలో మీ నాయకుడు, మీ ఎమ్మెల్యే ఆ బారులో చనిపోతే మరి అతని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇవాళ జోగి రమేష్ గారు దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ఇవాళ కోర్టుకి ఇవాళ పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏమైనా పార్టీ తరఫున ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మీరే అనుకోండి ఇవన్నీ నడిపించారనే దానికి ఇవాళ అనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల నుంచి ప్రజల్ని దృష్టి మరల్చాలని, ప్రభుత్వం మీద బురద జల్లాలని, మీ సిట్లో మీ బాగోతాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల మీద 3,500 కోట్ల రూపాయలు, గతంలో బోఫర్స్ కేసు 200-300 కోట్లే, కానీ 3,500 కోట్ల రూపాయలు అతిపెద్ద కేసు వాళ్ళ మీది విచారణలో బయటకు వస్తూ ఉన్నాయి, సాక్ష్యాధారాలతో బయటకు వస్తూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయాలని మీరు ఈ పని చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మా ప్రభుత్వం చాలా నిబద్ధతగా నిజాయితీగా పనిచేస్తున్నాం. నిన్న మీరు నానాయాగి చేశారే, ఉదయం 4 గంటలకి పోలీసులు వస్తే 3 గంటల పైన వాళ్ళకి మీరు సహకరించలే. ఈలోపు జనాన్ని పోగేసుకుని అడుగడుగున వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర నానాయాగి చేసి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టి గ్లాసులు పగలగొట్టి మీరు మీ కుటుంబ సభ్యులు చేసినటువంటి యాగి ఇవాళ రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటా ఉన్నారా? ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలం.